నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి సోరంపూడి శ్రీదేవి గారు, అలాగే న్యాయవాది ఆకిళ్ల రవితేజ్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఏం చెప్తోంది? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక మనిషి అభివృద్ధి సాధించాలంటే కనుక అతను మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలండి. సో రెండు ఉన్నప్పుడే మనిషి అభివృద్ధి చెందుతాడు. అలాగే ఒక దేశం అభివృద్ధి చెందడానికి కూడా ప్రజలు అందులో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు మానసికంగా శారీరక దుర్బలత్వం పొందుతారో అప్పుడు ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అనేది సాధించడం అనేది తగ్గిపోతుంది. తద్వారా దేశం వెనకబడిపోతుంది అన్ని రంగాల్లో. భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దానికి యువత ముఖ్య కారణం. అది యువత వెన్నుముక లాంటిది. మనకి ఎలాగైతే హ్యూమన్ వరల్డ్ స్పైన్ ఎలాగ ముఖ్యం, అలాగా భారతదేశానికి యువత అభివృద్ధి చెందడంలో. సో మన ఇది యాక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే యువత నిర్వీర్యం అయిపోతుందో ఈ మాదక ద్రవ్యాల వాడకం ద్వారా యువత మానసికంగా శారీరక రెండితో దుర్బలత్వం పొందుతోంది. సో దానివల్ల దేశం అభివృద్ధి కుంటిపడుతోంది. కాబట్టి ఇంత నిరోధించాలి. ఈ మాదక ద్రవ్యాల నుంచి దేశాన్ని కాపాడాలి, యువతను కాపాడాలి ముఖ్యంగా. తద్వారా దేశాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది మనం. కాబట్టి 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అనేది చేశారండి, చట్టం అమలు చేశారు భారతదేశం. ఇందులో 250 మాదక ద్రవ్యాలు గుర్తించింది మన ప్రభుత్వం. స్టాండ్ ఇచ్చారనమాట, షీట్ ఇచ్చారు. దాంట్లో 250 రకాలు చెట్లు, అందులో అది కెమికల్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి కావచ్చు, అది నేచురల్గా పండించినవి కావచ్చు, అవన్నీ కూడా ఇది మాదక ద్రవ్యాల కిందకి వస్తాయండి. సో అసలు ప్రకృతిలో చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రకృతిలో అన్ని చెట్లకి ఒక మెడిసినల్ వాల్యూ ఉంది. అన్ని చెట్లకి ఏదో ఒక రకంగా మెడిసినల్ వాల్యూ ఉంది వాటికి. కాకపోతే ఇవేంటంటే మనిషికి దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఈ 250 రకాలు ఏవైతే చెప్పారో ఇప్పుడు, ఆ చెట్లు కానీ ఉత్పాదకాలు కానీ తయారు చేసిన అవన్నీ కూడాను మనిషిని యొక్క దుర్బలత్వాన్ని, అంటే శారీరకంగా దాన్ని డౌన్ చేసేస్తాయి, మనిషిని మానసికంగా డౌన్ చేసేస్తాయి వాటిని. కాబట్టి దానివల్ల నిరోధించడానికి, అంటే ఇలాంటి పెంచడం కానీ, ఇలా మాదక ద్రవ్యాలు రవాణా చేయడం కానీ, దాన్ని నిల్వ ఉంచడం కానీ, అలా పెంచడానికి మన ఆర్థికంగా సహాయం పడడం కానీ, లేకపోతే వాళ్ళని ఇన్స్టిగేట్ చేయడం, అంటే పెంచండి అని చెప్పి వాళ్ళని ఒకళ్ళని ఇన్స్టిగేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి నేరాల కిందే పరిగణించబడతాయండి. ఇవన్నీ నిరోధించడానికి కోసం యాక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇలాంటి వాటిలో పాల్పడతారో వాళ్ళకి కఠినమైన పనిష్మెంట్స్, ఇందులో శిక్షలు, తర్వాత జైలు శిక్ష, తర్వాత జరిమానా కూడా ఉందండి ఇందులో. సో దానికోసం నిరోధించాలని ముఖ్యంగా. తద్వారా ఏమవుతుందంటే యువత మనం బాగా చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్య ఉద్దేశం యువతని కాపాడాలి దీని నుంచి బారిని. మన శత్రు దేశాలు మనతో అభివృద్ధికి పోటీ పడలేక కావచ్చు, మన నిర్వీర్యం చేయడానికి కావచ్చు, ఇక యువతకి సప్లై చేయడం జరుగుతోంది ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఆ యువత దేనికి బానిస అవుతున్నారు. తీసుకోండి, చిన్న స్కూల్ స్టేజెస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది స్కూలింగ్ అప్పటి నుంచే. సో మన పేరెంట్స్ చెప్పాలి పిల్లలకి ఏంటి అంటే, కొత్త వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోకండి, కొత్త వాళ్ళు ఏమన్నా చేస్తే మీరు ముట్టుకోకండి, చేయకండి. ఇంకొక ముఖ్యం ఏంటంటే, పేరెంట్స్ పిల్లలతో రోజు గడపాలి కొంచెంసేపు. గడిపితే స్కూల్లో ఏమైంది, ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా కావచ్చు, పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ముందు తల్లిదండ్రులతో డిస్కస్ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు. మనకు కొంచెం టైం ఇచ్చినట్టయితే వాళ్ళతోటి ఆ సమస్య ఏంటి, అసలు ఎందుకు ఏమిటి అంటప్పుడు మనం వాళ్ళ కౌన్సిలింగ్ మనం చేయగలుగుతాం. తల్లిదండ్రులతో చెప్పిన చనువుగా ఎవరు చెప్పుకోలేరు వాళ్ళు. ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వలేక నువ్వేంట్లో సరేలే తర్వాత చూద్దాం అనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్నేహితులతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్నేహితులకు కూడా వీళ్ళంత అనుభవమే ఉంటుంది, వీళ్ళంత వయసే ఉంటుంది, వాళ్ళకి తెలియదు దీని గురించి ఏమీను. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీర్ ప్రెషర్ అని, దీనివల్ల చాలా మటుకు స్నేహితుల ప్రభావం వల్ల స్టేటస్ సింబల్ కావచ్చు, ఒక సమస్య నుంచి బయటపడడానికి తాత్కాలిక ఉపశమనం. ఆ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, మరి తల్లిదండ్రులు చెప్పట్లేదు, స్నేహితులు చెప్పట్లేదు, అతను ఎలా బయటపడాలి? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడడం జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా నిరోధించాలి. ఈ చట్టంలో అన్ని చెప్తోంది. కౌన్సిలింగ్ ఎలా చేయాలి, పేరెంట్స్ పాత్ర ఏంటి, పోలీస్ పాత్ర ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ లీగల్ అని కూడా మార్చారు, ఇప్పుడు దాన్ని రీనేమ్ చేశారు. సో వీటన్నిటికీ కూడా ఎలా పరిష్కారం ఉంది. యాక్ట్ ఒక్కడే శిక్షలు చెప్పడం కాకుండా ఇది కూడా కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఒక మనిషి మెయిన్ స్ట్రీమ్లోకి ఎలా రావాలి, ఇలా అలవాటు పడ్డ మనిషి. అలా అలవాటు పడ్డ మనిషి ఇంకా అలాగే ఉండిపోతానని లేదండి. ఇప్పుడు దాన్ని ఒక హాబీ చేసుకోవచ్చు, ఏదైనా ఒక హాబీ అతను అలవర్చుకోవచ్చు. మన స్విమ్మింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, యోగా, మెడిటేషన్ అన్నీ కూడా చాలా తోడ్పడతాయి. ఈవెన్ ఒక మనిషి అలవాటు పడ్డా కూడా అతను దాని నుంచి బయటకు వచ్చేయలేడు, ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు అనుకోవడానికి లేదండి. తప్పకుండా అతను బయటపడతాడు దాని నుంచి. కాబట్టి అందరూ సహకారం ఉండాలి.
అందరి తోడ్పాటు ఉండాలి. సమాజంది, పేరెంట్స్ది, టీచర్స్ అందరి సహకారం ఉన్నప్పుడు ఒక మనిషి బయటపడతాడండి. కాబట్టి ఇది ఈ ముఖ్య ఉద్దేశం మటుకు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఉందన్నమాట. మా కన్విక్షన్ రేట్ కూడా చాలా పెరిగింది. ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తున్నారో అవి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద శిక్షలు కూడా వాళ్ళకి బాగా జరుగుతున్నాయి. రేట్ ఆఫ్ కన్విక్షన్ కూడా పెరిగింది ముందర కంటే. కానీ ఉట్టి పోలీసు అవ్వదండి, ప్రజలు కూడా సహకరించాలి. ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ముందుకు వచ్చి సహకరించి పోలీస్కి సహకరించినప్పుడు, ఈ నార్కోటిక్ బ్యూరో వాళ్ళకి సహకరించినప్పుడు మాత్రమే మనం ఇరాడికేట్ చేయగలుగుతాం. ఇదంతా ఒకళ్ళతో ఒక చేత్తో చప్పట్లు రావన్నట్టుగా ఒకళ్ళతోనే అయ్యే పని కాదండి. సమాజం మనందరి బాధ్యత ఇది. సమాజం అందరి మీద ఉంది, ఈ బాధ్యత ఉంది. అందరం కూడా ఈ దేశ అభివృద్ధికి ఇది తద్వారా మనం యువతని కాపాడుకోవాలి ముఖ్యంగా. అందుకు అన్నిటి గురించి అన్ని ఓవరాల్ కవరేజ్ చేస్తూ యాక్ట్ చేయడం జరిగిందండి. సో ఇది చాలా మంచి వెరీ గుడ్ యాక్ట్. ఇది చాలా మనకి పనికొచ్చే యాక్ట్. వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ లాగా ఇది కూడా మంచి అందరికీ పనికొచ్చే లెజిస్లేషన్ ఇది. కాబట్టి దానికి ముఖ్య ఉద్దేశం ఇదండి. దీనికి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ చేయడానికి ఉద్దేశం అది. ఓకే, లాయర్ గారు, అలానే ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది గవర్నమెంట్ అండి? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడాను నషాముక్తి భారత్ అని చెప్పి ఒక స్కీమ్ తీయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తున్నారు కాన్స్టెంట్గా. కాలేజెస్లో కూడా ఇప్పుడు యూజీసీ కొత్త గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. కొత్త గైడ్ లైన్స్లో కాంట్రవర్సీని పక్కన పెడితే ఏదైతే అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో దాంట్లో యాంటీ డ్రగ్ కమిటీ అనేది కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ కరికులంలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కాన్స్టెంట్గా చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అనేది యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అని అంటే స్పెషల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోస్ కానీ ఇవి కూడా మన దగ్గర తెలంగాణలో ఈగిల్ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటి అంటే లైక్ మేజర్గా మనకి డ్రగ్స్ వచ్చేవి కూడాను బై రోడ్ వేస్ త్రూ గోవా, కర్ణాటక ఇలాంటి ఏరియాస్ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో ఆ రూట్ మ్యాపింగ్స్ అనేవి కూడా చూసుకుని అక్కడ కొంచెం కట్టుదిట్టమైన భద్రత అన్న ఏర్పాటు చేసి ప్రాపర్గా చెక్కింగ్ చేస్తూ ఇవి సీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. సో మనకు చూసుకున్నట్లయితే లాస్ట్ 2025లోనే మనకి దగ్గర 120 కిలోల గాంజా అని అంటారు. సో గంజా ఏదైతే ఉందో 120 కిలోల గంజాయి దొరికింది మనకి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలలో. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటోంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు యాక్ట్లో కూడాను మనకి సెక్షన్ 64A ప్రకారం మన చిన్న క్వాంటిటీతో ఎవరైనా దొరికిపోతే వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా జడ్జి గారి ముందు వాళ్ళు వచ్చి ఇట్లాగ మేము మారాలనుకుంటున్నాము, కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాము, సో కైండ్లీ మమ్మల్ని పర్మిట్ చేయండి అని అంటే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాంటి సెంటర్స్లో మనకి ప్రాపర్ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ అనే కాదు, ప్రైవేట్ ఎన్జిఓస్ కూడాను ప్రాపర్గా స్టెప్స్ తీసుకుంటున్నాయి. ఓకే, అలాగే స్కూల్స్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారండి? స్కూల్స్లో కూడా అండి ఈ మధ్యన చూస్తున్నాం చాలా, మేము చదువుకున్నప్పుడు అంత లేదు కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో కానీ మన సిటీలో స్కూల్స్లో కానీ వాటిల్లో కూడాను ఈ మాదక ద్రవ్యాల యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సో చిన్న పిల్లలు కూడాను వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో స్కూల్స్ కూడా వాళ్ళ కరికులంలో కానీ లేకపోతే ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒక జడ్జి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి అవగాహన కలిగించి ఒక సెమినార్ లాగా ఇప్పించి, ముఖ్యంగా ఎప్పుడు అనంటే ఈ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏదైతే ఆ టీనేజ్ ఫేజ్ ఉంటుందో దే ఆర్ మోర్ టెండెన్సీ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి కూర్చోపెట్టి ఎట్లా అనేది సెమినార్ దీని నార్కోటిక్స్ యొక్క దుష్ప్రభావం ఎట్లాంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ అని చెప్పారు కదండి, ఆ నంబర్ ఒకసారి చెప్పండి. తెలంగాణకండి 1908 అది టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఏపీకి వచ్చేసి 1972, ఇది మానస్ అని చెప్పి మనకు పోర్టల్ కూడా ఉంటుంది. సో దాని నెంబర్ వచ్చేసి 14446 అండి. మీకు దీంట్లో మొత్తం ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లో కూడాను దాంట్లో మీతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీకు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అని కాదు, మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులోనే మీతో మాట్లాడి మీకు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. ఓకే, అలాగే జడ్జి గారు, మాదక ద్రవ్యాలు తీసుకున్న చిన్నపిల్లలు అంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు?
వాళ్ళని ముఖ్యంగా వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఇస్తారండి. ఫస్ట్ ఏమవుతుందంటే పిల్లలకి అసలు అడుగుతారు తీసుకెళ్లి వాళ్ళకి అసలు ఎందుకు నువ్వు దీనికి అలవాటు పడ్డావు, దేనివల్ల నీకు సమస్య ఏంటి, ఎందుకు వచ్చావు అంటే వాళ్ళు పేరెంట్స్ కొన్నిసార్లు చెప్పలేరు. అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. పేరెంట్స్ ఏమంటారంటే ఇప్పుడు డిఅడిక్షన్ సెంటర్కి చెప్పారు కదా అడ్వకేట్ గారు, ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి కానీ పేరెంట్స్ ఎవరు ఇంక్లైన్డ్గా లేరు పంపించడానికి. ఎందుకంటే ఎప్పుడైనా సమాజం ఏమనుకుంటుందో వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు భయానికి, కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లాడు నిప్పు దగ్గరికి వెళ్తున్నాడు, మన పిల్లాడు ఫోన్లే అని ఊరుకుంటే వాడి చేతిలో కాలుతాయి చివరికి. సో అలాగా వాడు అది కూడా సేమ్ అదే. మనం ఏం చేయాలంటే ముందు తల్లిదండ్రులు కూడా ముందు అవేర్నెస్ తెచ్చుకుని జాయిన్ చేయాలి డిరెక్షన్ సెంటర్స్ లో వాటిలో. కానీ చేయట్లేదు. చేయకుండా ఏం చేస్తున్నారు, వాడిని నిందిస్తున్నారు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నా. అసలే అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు, ఈ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇంకా తల్లిదండ్రులతో వాళ్ళు విభేదించి ఇంకా 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 ఎక్కువ పదార్థాలు ఇప్పుడైతే వాళ్ళు డోసేజ్ పెంచుకుంటూ పోతుంటారండి. వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్స్, స్మోకింగ్ అలా చివరి చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. పేరెంట్స్ ఇంటరాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని మనం ముందే గుర్తించి వెళ్ళి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకెళ్ళినట్టయితే సైంటిఫిక్ కౌన్సిలింగ్ అండి. మన ఇంట్లో మనం బాబు కాదు అలా చెప్తే కాదు, సైంటిఫిక్ గా చేస్తారు వాళ్ళు. వాళ్ళు అసలు రూట్ కాజ్ అడుగుతారండి. అసలు ఎందుకు నువ్వు దీనికి అలవాటు పడ్డావు, నీకేంటి ప్రాబ్లం అని అడుగుతారు. అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబడతారు. అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పేరెంట్స్ అడుగుతారు వాళ్ళని. ఆ ఆన్సర్స్ తీసుకున్న తర్వాత పేరెంట్స్ ని పిలుస్తారు. అప్పుడు డిఫరెంట్ సెషన్స్ ఉంటాయండి వాళ్ళకి. డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి, కంబైన్ సెషన్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి. సో పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు. సో హౌ టు ట్రీట్ ఏ డ్రగ్ అడిక్ట్, అబ్బాయి ఎలా ట్రీట్ చేయాలి, మనం ఇంకా వాడిని మానసికంగా ఇంకా కుంగేటట్టుగా చేయకూడదు మనం. సో ఓకే వాడు ఒక రాంగ్ పాత్ లో వెళ్ళిపోయాడు కాదనట్లే, బట్ మనం కదా అసిస్ట్ చేయాల్సింది పాపం వాడికి, తల్లిదండ్రులుగా యాజ్ ఏ పేరెంట్స్ గా అసిస్ట్ చేయాలి కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే దానివల్ల వేరే వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేరే వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. లేకపోతే మనమే కాదు ఇంకొకళ్ళు అదేంటి ఒక స్టేటస్ సింబల్ లాగానో లేకపోతే ఒక నష, అది ఒక ఇది వస్తుంది ఆ టైంకి వాళ్ళకి చాలా హ్యాపీనెస్ అలాగా. సో తీసుకోవాలి మనం అన్నట్టుగా, నువ్వేంటి తీసుకోపోతే చిన్నపిల్లలు ఎలాగ అంటారు కదా, నువ్వేంటి తీసుకోలేదా నీకు తెలియదా అది అంటే వీడు కొంచెం రోషానికి వచ్చి చేస్తాడనమాట. అలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి కౌన్సిలింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అయితే విల్ పవర్ ఉండాలి. ఆ కౌన్సిలింగ్ లో కూడా ఇలా హాబీస్ చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఇలాగా చేసుకో, నువ్వు డ్రాయింగ్, వాళ్ళకి ఏదో ప్రతి మనిషికి ఒక అభిరుచి ఉంటుందండి, ఏదో దాంట్లో అభిరుచి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అందరికి. ఆ స్పెషాలిటీని బయటికి తీస్తారు వాళ్ళు. కొంతమంది ఆర్ట్ ఉంటుంది, కొంతమంది పెయింటింగ్, డ్రాయింగ్, ఆటల మీద, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తల్లిదండ్రులు స్పోర్ట్స్ అయితే వదిలే చదువుకో అంటారు అనుకోండి, అప్పుడు వాడు డిప్రెస్ అవుతాడు, అందులోకి వెళ్ళిపోతాడు. సో స్పోర్ట్స్ ఎక్సెల్ అవ్వచ్చు. ఏముంది, ఎంతమంది ఎక్సెల్ అవుతున్నారండి. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దీనికి మత్తు పదార్థాలకి, ఇప్పుడు మైకేల్ జాక్సన్ కానీ, వినోద్ కాంబ్లీ, షేన్ వార్న్ అంతా మంచి సెలబ్రిటీస్, అంత మంచి కెరీర్ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీటికి అలవాటు పడి వాళ్ళ కెరీర్ అంతా చేసి నాశనం చేసుకుని చనిపోవడం కూడా జరిగింది కదండి. చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. తీసుకున్న మత్తు పదార్థాన్ని ఇంటెన్సిటీని బట్టి, క్వాంటిటీని బట్టి ఇన్స్టెంట్ అయిన డెత్ కూడా అయిపోతుంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ తప్పకుండా అండి. నిజామాబాద్ నుంచి కృష్ణ గారు. హలో నమస్తే అండి కృష్ణ గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. అది నేను అది 2019లో ఒక కేసు అయింది మేడం. నేను అది మెటీరియల్ నేను ఆక్వాకల్చర్ చేస్తా. యాక్చువల్లీ ఆక్వాకల్చర్ పౌడర్ చేస్తూ ఉండేవాడిని. అప్పటికి కంపెనీ రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏమైందంటే అది మెటీరియల్ ఏదో డ్రగ్స్ అనుకొని 10 కిలోలు మేడం, 10 కిలోలు బుక్ చేశారు. కేసు అయింది మేడం. ఆ తర్వాత వాళ్ళు FSL కి పంపించారు. అది నేను చెప్తూనే ఉన్న ఆక్వాకల్చర్ మెటీరియల్ అండి అంటే కూడా వినకుండా కేసు అయింది. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కాలేదు మేడం. 6 years అయింది. అది నేను కాదంటున్నా కూడా పెద్ద చాలా ప్రాబ్లం అయింది. ఒక 2-3 months కి నేను బయటకు వచ్చాను మేడం. అంటే మళ్ళీ కరోనా టైంలో వచ్చేసాను. అది ఏం చేయాలనేది అర్థం కాదు. 6 years అయింది. ఇప్పుడు ఏ యాక్ట్ కింద కేసు ఫైల్ అయిందండి? NDPS యాక్ట్ మేడం. ఓకే, లాయర్ గారు. అదండి, ఈ మెటీరియల్ ఏదండి సీజ్ చేసింది? సీజ్ అయింది ఆక్వాకల్చర్ పౌడర్ సార్. అది ఓకే సీజ్ అయింది. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే అల్ఫాజోలం కల్లో వెళ్ళిపోయే పౌడర్ అనుకున్నారు. దాని గురించి మనకు తెలియదు అసలు. అచ్చా, ఓకే. FSL రిపోర్ట్ కూడా వచ్చిందా? రిపోర్ట్స్ కూడా వచ్చాయి సార్. 3 times పంపించారు. 3 times ఫెయిల్ అనే వచ్చింది. ఇంతవరకు ఛార్జ్ షీట్ లేదు సార్. 6 years నుంచి నేను ఫారెన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు దుబాయ్ లో వర్క్ చేశాను 12 years. మళ్ళీ వెళ్ళాలనుకుంటుంటే కూడా ఏం చేయాలో అర్థం కాక ఎవరు రాగాను అర్థం కావట్లేదు. మీరు హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చండి. మీరు క్వాష్ పిటిషన్ అని అంటారు.
సో మీరు క్వాష్ కేసుకోండి, ఎఫ్ఐఆర్ చేశారు, FSL రిపోర్ట్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయింది, అయినా ఛార్జ్ షీట్ చేయట్లేదు మీకు. సో నాకు ఇట్లా ఫారెన్కి వెళ్ళే ప్లాన్ ఉంది, సో దీని ఐదర్ డిస్పోజ్ చేయండి నాకు అని చెప్పి మీరు హైకోర్టులో క్వాష్కి అడగచ్చు. ప్యారలల్గా మీరు ఏంటి అంటే హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మీరు ట్రావెల్ చేయడానికి కానీ, లేకపోతే మీరు ముందస్తుగానే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి కానీ, లేకపోతే మీరు ఒకవేళ ఇప్పుడు ఛార్జ్ షీట్ చేసి కోర్టులో కేసు పెట్టారనుకోండి, మీరు ఇప్పుడు రెగ్యులర్గా కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి కూడాను మీకు ఆస్కారం ఉందన్నమాట. మీరు ఇంటరిమ్గా అదే అండి. సో మీరు క్వాష్కి అప్లై చేయండి, అప్లై చేసి మీరు ఇది ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో నా మీద ఏదైతే రిజిస్టర్ చేశారో దాన్ని క్వాష్ చేయండి అని చెప్పి మీరు హైకోర్టుకి అభ్యర్థన పెట్టుకోవచ్చు. సో మీరు హైకోర్టు కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ టైం ఉంటుంది, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్ని రోజుల్లో ఛార్జ్ షీట్ చేయాలి అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని పోలీస్ వారిని అడుగుతారు హైకోర్టులో కూడా, ఎందుకు చేయలేదు, మీరు ఇంతవరకు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు అంతా తీసుకురండి ఇక్కడికి, మేమే ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి. ఒకవేళ హైకోర్టు కనిపించింది మీకు మీ మీద అగెన్స్ట్గా కేసు ఏం లేదు, మీ దగ్గర దొరికినది ఇప్పుడు నార్కోటిక్స్ NDPS యాక్ట్లో కూడాను కొన్ని ఏవైతే డ్రగ్స్ ఉంటాయో అవి డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ డెఫినేషన్లో కానీ ఇప్పుడు ఇందాక జడ్జి గారు చెప్పినట్టు 250 రకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనది రాదు అని అన్నప్పుడు హైకోర్టు మిమ్మల్ని మోస్ట్లీ మీకు అగెన్స్ట్గా ఎఫ్ఐఆర్ని కాజ్ చేస్తుందండి. ఓకే సార్. సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అడగచ్చా సార్, నేను వెళ్ళి మీరు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోవచ్చు అండి. మీరు పోలీసుల నుంచి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయి మీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ తోటి ఫైల్ చేయొచ్చు క్వాష్ అనేది. జడ్జి గారు, ఈ గంజాయిని పంట పొలాల్లో పండించినప్పుడు ఎలాంటి కేసుగా పరిగణిస్తారు, దాన్ని ఎలాంటి శిక్షలు ఉంటాయి వాటికి? ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలు పంట వేసి దాని మధ్యలో గంజాయి పండించేస్తుంటారు. చూసే వాళ్ళకి తెలియదు మనకి బయట ఏంటి ఈ మామూలు పంట అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా పెడుతుంటారు. సో చాలా మంది ఆదివాసీస్ కి వాళ్ళకి బార్డర్ స్టేట్స్ లో అంతే ఇంటీరియర్ గా పెంచేస్తూ ఉంటారు. అంటే ఎవరు ఫారెస్ట్ అఫీషియల్స్ తప్ప మామూలు ప్రజలు ఎవరు వెళ్ళలేని అంత స్థితిలో ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు పెంచుతారు అలాంటి వాళ్ళు పెంచి దాన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫైనాన్స్ కూడా వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళు పెంచడానికి కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంటారు. సో వాళ్ళు పెంచుతూ ఉంటారు, దీని వల్ల తెలియదు కాబట్టి వాళ్ళకి. సో ఎప్పుడైతే పట్టుబడతారో అసలు ఎవరైతే ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో వాళ్ళు ఎవరు ఉంటారు సీన్ లో, పండించే వాళ్ళు దొరికిపోతారు. అతను ఉన్నాడు కాబట్టి అతని పొలంలో పండిస్తున్నాడు, టెనెంట్ అవ్వచ్చు, అతను లీజ్ తీసుకుని అతను పండిస్తుండొచ్చు. సో అలా ఒకసారి ఓనర్ పర్మిషన్ ఉండొచ్చు, ఓనర్ పర్మిషన్ లేకపోవచ్చు, తెలియకుండా చేయొచ్చు. మనం ఏదో ఇల్లు ఇస్తాం, అద్దెకి ఇస్తాం, వాడి పైన టెర్రస్ మీద పెంచేస్తుంటాడు, ఓనర్కి తెలియదు కదా. కాకపోతే ఓనర్ కూడా ఇందులో కోఆపరేట్ చేశాడేమో అన్న ఒక అనుమానం అయితే వస్తుంది ఎప్పుడు. సో అదే ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా పెంచడం కానీ, మనం గంజాయి కావచ్చు, ఏ మాదక ద్రవ్యాలైనా తయారు చేయడం కానీ, పెంచడం కానీ ఏం చేసినా కూడా దీనికి 10 ఏళ్ల వరకు శిక్ష ఉందండి, ₹1,00,000 జరిమానా ఉంటుందండి. అది అతనే అలా రిపీటెడ్గా చేస్తున్నాడు అనుకోండి, అతనే పని మళ్ళీ చేస్తాడు, పట్టుబడతాడు, మళ్ళీ చేస్తాడు. అవుతున్నప్పుడు కనుక 20 ఏళ్ల వరకు శిక్ష, 2 లక్షల జరిమానా ఉంది. కొన్ని కేసులు డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చండి, మన శిక్ష విధించవచ్చు. ఎందుకంటే చాప కింద నీరులాగా ఇదేం చేస్తున్నాడు అనమాట, బయటకు చేస్తున్నాడు కాబట్టి ఇంత సీరియస్ అఫెన్స్ కాబట్టి ఎవరికి అంత గుర్తించట్లే. కానీ చాలా సీరియస్, ఇది చాలా ప్రివలెంట్ గా ఉంది మన ఇప్పుడు ఇండియాలో, రాజుకి పెరిగిపోతుంది ఇది. చాలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మనకి ఏది తెలిసినా కూడా వెంటనే తెలిసినప్పుడు ఇలాంటివన్నీ టోల్ ఫ్రీ నంబర్స్, మన ఐడెంటిటీ కూడా బయటకు రివీల్ చేయరు వాళ్ళు, అందరూ భయపడతారు కాబట్టి ఐడెంటిటీ రివీల్ చేయరు కాబట్టి మన పరిధిలో మనకు తెలిసినప్పుడు మనకి ఒక డ్రగ్ అడిక్టే కావచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అడ్వకేట్ గారు, స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే కనుక అడ్వకేట్ అతనే వచ్చి అయితే కన్జ్యూమ్ చేస్తున్నాడు, అతను వచ్చి నేను డిఎడిక్షన్ సెంటర్కి వెళ్తాను అన్నప్పుడు శిక్ష ఏమి ఉండదు అతనికి. అలా కాకుండా ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండి చేసినప్పుడు అతనికి తెలిసి చేసినప్పుడు వెళ్లకుండా అతను వాలంటరీగా నేను డిఎడిక్షన్కి వెళ్ళను అన్నప్పుడు అతని వల్ల వేరే వాడు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి అతను ఉన్నప్పుడు సప్లై డిమాండ్, అతను కొనుక్కుంటున్నాడు కాబట్టి అమ్ముతున్నారు వాళ్ళు. సో ఇతను కూడా ఒక నేరం చేస్తున్నట్టే లెక్క, కన్స్యూమర్ అయినా కూడా. సో అతనికి 1 year వరకు పనిష్మెంట్ ఉంటుందండి, ₹10,000 వరకు జరిమానా కూడా ఉంటుంది అతనికి. సో ఇలాగా మనకి ఒక అవకాశం అయితే ఇచ్చింది యాక్ట్. స్మాల్ క్వాంటిటీ దొరికితే కనుక ఏ క్వాంటిటీ ఎంతంత క్వాంటిటీ అని కూడా చార్ట్లో ఉందండి, మన గవర్నమెంట్ ఇచ్చారు. కొకైన్ అయితే ఇంత, హెరోయిన్ అయితే ఇంత, స్మాల్ క్వాంటిటీస్ అవి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రొసెస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అలాగే లీగల్ యూజ్ కోసం అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా పెట్టుకుంటారు, చెప్పాను కదా మెడిసినల్ ప్లాంట్స్ అన్ని డాక్టర్స్ కూడా యూజ్ చేస్తారు. మందుల్లో డ్రగ్గిస్ట్, కెమిస్ట్ అని చూస్తుంటాం మనం, వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది. తగు మోతాదులో ఇప్పుడు మన కోవిడ్ టైంలో విన్నాం మనందరం, కాఫ్ సిరప్లు తాగేశారు అందరూ ఆల్కహాల్ కానీ, అందులో కొంచెం సెడేటివ్ డ్రౌజినెస్ ఉంటుంది కాఫ్ కోసం. సో అవి కన్జ్యూమ్ చేసేసేవారు.
బట్ అవన్నీ పర్మిటెడ్, అవన్నీ పర్మిటెడ్ డ్రగ్స్. అవి కూడా ఇవి కూడా ఇలాంటివే కానీ బట్ పర్మిటెడ్, అది పర్మిటెడ్ క్వాంటిటీలో పర్మిటెడ్, అది మెడిసినల్ వాల్యూ ఉంటుంది, మెడిసినల్ వాల్యూ ఉన్నవి అవి. వాటికి లైసెన్స్ తీసుకోవచ్చండి. లైసెన్స్ తీసుకుని ఆ క్వాంటిటీ అంతా తీసుకుని మళ్ళీ అది గవర్నమెంట్కి అంతా అకౌంటబుల్, అదంతా వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకోవడం కాదు, అది లీగల్ యూసేజ్ కాబట్టి అది మనకి పర్మిషన్, గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది వాటి కోసం. సో ఆ తగు మొత్తంలో అది మటుకు పండించి ఏ పంట, అది కూడా ఏ పంట దేనికి మెడిసిన్ అన్నీ కాదు కదా, అన్ని మెడిసిన్స్ యూజ్ చేసేవి కాదు కదా, ఏ మెడిసిన్స్కి యూజ్ అవుతాయో దానికి మటుకు పర్మిషన్ ఇస్తే కనుక దాని మటుకు ఆ క్వాంటిటీలో మనం చేసుకోవచ్చండి. లీగల్ యూసేజ్, లీగల్ కల్టివేషన్ అదంతా కూడా, దానికి ఏ శిక్షలు ఏమి ఉండవు. పర్మిషన్ ఉంటుంది కాబట్టి పండిస్తూ ఉంటారు మీరు అన్నట్టు టెర్రస్ మీద పండిస్తారు, వాళ్ళకి శిక్ష, అది గంజాయి మొక్కని తెలుస్తుంది. కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళకి కొంతమందికి అది గంజాయి మొక్క అన్న అవగాహన కూడా ఉండదు. అవును, అది కూడా అవగాహన కల్పించాలి. అది కూడా ఏంటంటే అది చూపించాలి ప్రివలెంట్ గా, ఇలా ఉంటుంది గంజాయి మొక్క అంటే ఇలా ఉంటుంది, ఇలా దాని స్మెల్ ఇలా వస్తుంది, దాన్ని చూడడానికి ఇలా ఉంటుంది, అది కూడా అవేర్నెస్ కల్పించాలండి. పీపీటీస్ ద్వారా కానీ లేకపోతే మన హోర్డింగ్స్ ద్వారా కూడా అప్పుడు అది కూడా ఇమీడియట్ ఉంది. అది కూడా అంటే మీరు అన్నట్టు అవగాహన కల్పించాలి ప్రజలకి. తెలియదు, మనకు కూడా తెలియదు కదా ఏంటో తెలియదు, మనం గుడ్ ఫెయిత్ లో ఉంటాం, అది మనం ఏదో పెంచుకుంటాం అనుకుంటాం, మనం తెలిసినప్పుడు ఏదో కంప్లైంట్ చేయగలుగుతాం మనం. కాబట్టి అది కూడా ఎడ్యుకేట్ చేస్తే పబ్లిక్ కి ఈ విధంగా ఉంటుంది, దాని రూపురేఖలు ఇలా ఉంటాయి, దాని వాసన ఇట్లా ఉంటుంది, దాని ఇట్లా ఉంటుంది అన్నప్పుడు మనం కొంచెం మన తెలిసి చుట్టుపక్కల అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది. సో అప్పుడు కంప్లైంట్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుందండి దానివల్ల. సో అది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తోంది. ఇప్పుడు మిషన్ పరివర్తన అనే దాని మీద కూడా మంచి తెలంగాణ గవర్నమెంట్ అవి చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు నషాముక్త భారత్ అభియాన్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఫండ్ చేసి మంచి ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారండి. దీనికి ఈ ఫండింగ్ కోసం ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ శిక్షలు ఏముంటాయనడం కానీ అన్ని విధాలుగా ఓవరాల్ కవరేజ్ అవుతుందండి ఇప్పుడు యాక్ట్ గురించి. అందరిలో కూడా అవగాహన అవుతుంది. కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ప్రజలందరికీ దగ్గర అవ్వాలని మన ఉద్దేశం కదా. లాయర్ గారు, అలానే గంజాయి కాకుండా ఇంకా వేటిని మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తారు? అదే అండి, ఇప్పుడు మనకి తెలుగులో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం అని, ఇంగ్లీష్లో ఏంటి అని అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండి. సో నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏవైతే న్యాచురల్ ప్లాంట్స్ నుంచి వస్తాయో, ఇప్పుడు గంజాయి కానీ, సో కొకైన్ అంటారు, కొకైన్ అనేది కోకా ప్లాంట్ నుంచి వస్తుంది. సో అది కానీ, సో న్యాచురల్గా డెరైవ్ అయ్యే ఏవైతే ఉంటాయో డ్రగ్స్ అనేవి, వాటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు. ఇది న్యూ కాన్సెప్ట్ ఏం కాదండి ఇండియాకి. సో మనకి భారతదేశంలో కానీ, ఇండియన్ సబ్ కాంటినెంట్లో కానీ, ఆయుర్వేదంలో, ఈవెన్ ఆయుర్వేదంలో కానీ అథర్వణ వేదంలో కానీ మనకి భాంగా అని చెప్పి ఒక రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది అథర్వణ వేదంలో కూడా ఇది 5 హోలీ ప్లాంట్స్ అని అంటారు. సో ఈ 5 హోలీ ప్లాంట్స్ ఎందుకు అని అంటే, ఇవి తీసుకున్నప్పుడు మనిషి తన యొక్క బాధని మర్చిపోయి, ఇప్పుడు యూజువల్లీ ఏమవుతుందంటే డోపమైన్ అండి బేసిక్గా. సో డోపమైన్ అంటే ఏంటంటే ఇది ఒక హార్మోన్, మన బాడీ మైండ్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది మనకు ఆనందం వచ్చినప్పుడు కానీ అట్లాగా. సో ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ డోపమైన్ లెవెల్ అనేది చాలా హై ఎక్స్టెంట్లో పెరిగిపోతుంది. సో లెటెస్ట్ అజ్యూమ్ ఇవాళ 30 కౌంట్ వేసుకోండి. సో ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని ఎవరైనా పొగిడితే ఒక 30 లెవెల్లో మీకు డోపమైన్ వస్తే, అదే మీరు గంజాయి కానీ లేకపోతే కొకైన్ కానీ తీసుకుంటే అది 100 నుంచి 500 రేంజ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అని అంటే బాడీ అనేది, మైండ్ అనేది ప్రొటెక్టివ్ అయిపోయి ఓకే దానికి అలవాటు పడిపోతుంది. దానికి అలవాటు పడిపోయి మనకి చిన్న విషయాల్లో కానీ చిన్న వాటిలో కానీ మనకి ఆనందం రాదు. సో అందుకే డ్రగ్ అడిక్ట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అది కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు ఇంకా ఐసోలేట్ అయిపోతారు. సో వాళ్ళు వేరే ఎవరితో కలవకుండా, ఎందుకంటే వేరే వాళ్ళని కలిసినా, బయటకు ఫ్రెండ్స్తో వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా కూడా అంత ఆనందం రాదు ఏదైతే ఈ డోపమైన్. సో వాళ్ళ మైండ్ అనేది అంత లెవెల్ ఆఫ్ డోపమైన్కి అలవాటు పడిపోయింది కాబట్టి, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఐసోలేట్ చేసేసుకొని వాళ్ళు దీంట్లో ఆనందం పొందుతూ ఉంటారు. సో సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి అని అంటే సిమిలర్గా ఇవి విచ్ ఆర్ సింథటికల్లీ మేడ్. సో కెమికల్స్ ద్వారా ల్యాబొరేటరీస్లో, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్లో అక్కడ చేసేవన్నమాట. సో వాటిని సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని అంటారు. సో వాటి కిందకి మేజర్గా వచ్చేది LSD అని ఒకటి అంటారు, మెథంఫెటమైన్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ సింథటికల్లీ ల్యాబ్లో తయారు చేసేవన్నమాట ఇవన్నీ. సో ఇవి ఇచ్చే డోపమైన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటుంది నార్కోటిక్స్తో కంపేర్ చేస్తే. సో
నార్కోటిక్ సబ్స్టెన్సెస్, నార్కోటిక్ డ్రగ్స్ అనేవి న్యాచురల్ దాంట్లో వస్తాయి, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి ల్యాబ్లో వాటిల్లో చేస్తారనమాట. బట్ ఈవెన్ అదర్వైజ్ ఇందాక జడ్జి గారు చెప్పినట్టు ఫార్మస్యూటికల్స్ వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు మార్ఫిన్ ఉంటుంది, మార్ఫిన్ అనేది ఒక డ్రగ్. సో మార్ఫిన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాటిల్లో పెయిన్ని రిలీవ్ చేయడానికి వాడతారు. సో అది వాళ్ళు లైసెన్స్ తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అదొక పర్టికులర్ ఛానలైజ్డ్ వేలో వెళ్తుంది అనమాట. సో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. సో అట్లా దానికి పర్మిషన్ ఉంటుంది, దానికి చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు సేమ్ పాపీ సీడ్స్ అంటారు, గసగసాలు. సో గసగసాలు అనేవి ఎండబెట్టిన తర్వాత మనం కిచెన్ లో వాడుకుంటాం. దాంట్లో ఆయిలీ సబ్స్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే దాని కాయ ఇంకా పండలేదో దాన్ని కోస్తే దాని నుంచి ఒక మిల్కీ లాక్సేటివ్ లా అంటారు. సో అది వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని ఎండబెడితే దాని నుంచి వచ్చేది నల్లమందు, ఓపియం. ఓకే. సో చాలా మంది తెలియక గసగసాలు తింటే కూడా ఇది అవుతుంది, పాయసం కూడా చేస్తూ ఉంటాం కదా దీపావళికి, అందరూ అనుకుంటారు. కానీ అది కాదు, దాంట్లో అంత స్టేజ్ ముందే. ఓకే. సో అది ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకంగా అది యాక్ట్ చేస్తుంది డ్రగ్. మీ బాడీలో కూడా ఉండిపోతుందండి. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి కూడా తీసుకున్నట్లయితే మీ బాడీలో మీ బ్లడ్ లో వచ్చేసి ఒక 1 to 2 days వరకు ఉండిపోతుంది. అండ్ మీకు యూరిన్ లాంటి దాంట్లో 5 days ఉంటుంది. హెయిర్ ఫాలికల్స్ లో మీకు ఏకంగా 90 days ఉంటుంది. సో ఇమాజిన్ ది ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, తీసుకుని ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా ఇప్పుడు రీసెంట్ సమ్ సినిమాస్ లో కూడాను సమ్ రెప్యూటెడ్ ప్రొఫెషన్ లో ఉన్న ఒక డాక్టర్ ఒక హార్ట్ బ్రేక్ ని హ్యాండిల్ చేయడానికి డ్రగ్స్ కి అలవాటు పడతాడు. దాని తర్వాత సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి ఆయన బియర్డ్ షేవ్ చేసేసుకుంటాడు అండ్ హీస్ మళ్ళీ ఏంటంటే నేను డ్రగ్ అడిక్ట్ కాదు, మొత్తం మారిపోయాను. బట్ ఇన్ రియాలిటీ అట్లా కాదండి, చాలా రెసిడ్యూ వదులుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నాక లివర్ అనేది ప్రాసెస్ చేస్తుంది. సో లివర్ ప్రాసెస్ చేసి మన స్కిన్లో కానీ బ్లడ్లో కానీ హెయిర్లో కానీ వీటికి ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఆ డ్రగ్స్ అనేవి దాంట్లో ఉండిపోయి వాటి విత్డ్రావల్ సిమ్టమ్స్ని వదులుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ డ్రగ్ మోతాదు మన బాడీలో తగ్గుతూ వస్తుందో అప్పుడు బాడీ ఇంకా కావాలి అని అనుకుంటుంది మనది. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అని అంటే వీళ్ళు మళ్ళీ కన్జ్యూమ్ చేస్తారు. సో అట్లాగా వాళ్ళ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇందాక నేను డోపమైన్ అన్నాగా, సో అట్లాగా వాళ్ళ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తారు. ఓకే. అలాగే జడ్జి గారు నిషిద్ధ ఉత్ప్రేరకాలు అంటుంటారు కదా, వాటిని ఎగుమతి చేసినా లేదా దిగుమతి చేసుకున్నా సరే ఎలాంటి శిక్షలు ఉంటాయి? మన భారతదేశం నుంచి ఎగుమతి చేసుకోవడం, దిగుమతి కూడా బాగా అవుతుందండి. ఇందాక చెప్పినట్టుగా మన పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, లావోస్ వాటి నుంచి వచ్చేస్తుంది మనకి. బార్డర్ దానికి స్టేట్స్ కింద చెప్పినట్టు పంజాబ్, హర్యానాకి కానీ, గుజరాత్కి, హిమాచల్ ప్రదేశ్కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అక్కడ కొంచెం సర్వైలెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి బాగా వచ్చేస్తుంది అక్కడ. సో ఇట్లా మత్తు పదార్థాలు మనకి ఎగుమతి చేసినా దిగుమతి చేసినా, ఇలా డ్రోన్స్ ద్వారా కూడా వస్తుంది. డ్రోన్స్ ద్వారా కూడా మొత్తం మంది సరఫరా చేసేస్తున్నారు. రోడ్డు బై డ్రోన్స్, బై ఎయిర్ అన్ని విధాలుగాను ఎట్లా జొరబాటు ఎలా చేయాలని అన్ని రకాల మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేసుకుంటున్నారు, చేస్తారు. సో వీటన్నిటికీ కూడా కఠిన కారాగార శిక్ష, నాట్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ కాదు, అన్నిటికీ కూడా రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది దీనికి, విత్ ఫైన్. చాలా మటుకు అలాంగ్ విత్ ఫైన్ కూడా ఉంటుంది అనమాట. ఇది అన్నిటి కూడా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, ₹1,00,000 జరిమానా ఉంటుంది, 2 కూడా వేయచ్చు కొన్ని కేసెస్లో, డిపెండింగ్ అపాన్ ది క్వాంటిటీ అండ్ వాళ్ళు చేసే ఎన్ని రోజులు చేస్తున్నారు అది. సో ఇప్పుడు కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఉంటాయి, వెహికల్స్ ఓనర్స్కి తెలియకుండా ఇస్తాం. ఇప్పుడు మనం ఎవరికో ఒక స్కూటర్ ఇస్తాం మన ఫ్రెండ్కి, వాడు దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, మాకు తెలియదు, బట్ సీజ్ చేస్తారు. వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందండి ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ ర్యాపిడో కానీ జొమాటో అట్లాంటి వాటిల్లో కూడా పంపిస్తున్నారు అని విన్నాము. అవును. సో అలాంటప్పుడు వీళ్ళకి తెలియకుండా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్సల్ ఇస్తారు ఇంట్లో, వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి. కానీ అతను ఏంటి ప్రూవ్ చేసుకోగలగాలి, నాకు తెలియదు, నాకు ఇచ్చాను, బట్ వాళ్ళు తీసుకొచ్చారు, నేను అతను ఇచ్చాను, ఇచ్చేసాను, అతను ప్రూవ్ చేసుకోగలగాలి. మనం కూడా ఎవరికో ఇస్తుంటాం, వెహికల్ ఇస్తాం, కార్ ఇస్తాం, వాళ్ళు దాంట్లో చేస్తారు, మనకు తెలియదు అని మనం ప్రూవ్ చేసుకో, మన గుడ్ ఫెయిత్ మనం దాంట్లో ఇచ్చామని ప్రూవ్ చేసుకుంటే మనకి కారు రిలీజ్ అవుతుందండి, శిక్షలే ఉండవు. కాదు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు కూడా అందులో కొల్యూడ్ అవుతారు. కొల్యూడ్ వెహికల్స్ వాళ్ళు ఇస్తారు, వెహికల్స్ మధ్యలో ఇప్పుడు వేరే ఏదో మెటీరియల్ పెట్టి లోపల మధ్యలో పెడుతుంటారు, జనరల్ జరిగేవి అలాగే ఉంటుంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటి వీళ్ళు ఓనర్ వెహికల్ కూడా కొల్యూడ్ అయినట్టు వాళ్ళతో, అతను నేరస్తుడే.
సో ఎగుమతి దిగుమతి చేయడంలో తన వెహికల్ని ఉపయోగిస్తున్నాడు, తను అన్ని చేస్తున్నాడు. అతనికి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కాన్ఫిస్కేషన్ కూడా, అంటే ఇంకా రాదండి, కాన్ఫిస్కేట్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఇలా మీరు చెప్పినట్టు తెలియకుండా మన గుడ్ ఫెయిత్ లో వాళ్ళు మనకి ఇచ్చామనో లేదా ర్యాపిడో అన్నారు మీరు అని తెలియదు, అతనికి తెలియదు పాపం, ఏదో ఇస్తారు. అతను ఇచ్చినప్పుడు అతను ప్రూవ్ చేసుకోగలిగితే నాకు తెలియకుండా ఇచ్చారు అని అన్నప్పుడు అతని మీద ఎటువంటి కేసు ఏమన్నది వెహికల్ కూడా రిలీజ్ అవుతుందండి. అతని బిఎన్ఎస్ఎస్ ప్రకారం రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.